हेलो फ्रेंड्स, वेलकम टू इजी एडमिशन्स यूट्यूब चैनल। आज का ये वीडियो है उस्मानिया यूनिवर्सिटी डिस्टेंस एजुकेशन, जो कि पीजी राम रेड्डी सेंटर फॉर डिस्टेंस एजुकेशन एग्जामिनेशन फ़ी डेट्स डिक्लेयर हुआ है। जो स्टूडेंट्स बीए बीकॉम बीबीए में एडमिशन लिया है फर्स्ट ईयर, एज वेल एज सेम फीस डेट्स बैकलॉग स्टूडेंट्स को भी, मतलब जो भी सप्लीमेंट्री है या 1 पेपर 2 पेपर बैकलॉग्स है उनके लिए भी यही फीस स्ट्रक्चर यही डेट्स अप्लीकेबल होगा। तो इस वीडियो में मैं तेलुगु में और हिंदी में दोनों भी एक्सप्लेन करूँगा ताकि सबको इन्फॉर्मेशन मिले। सो फ्रेंड्स, ये है प्रोफेसर जी राम रेड्डी सेंटर फॉर डिस्टेंस एजुकेशन एग्जामिनेशन फीस डेट्स, और इसमें एग्जामिनेशन फ़ीस भी कितना है वो भी मैं आपको बताऊंगा। तो यहाँ पे देखिए, इंस्ट्रक्शंस फॉर ऑनलाइन पेमेंट ऑफ एग्जामिनेशन फीस एंड सबमिशन ऑफ एग्जाम फॉर्म्स फॉर बीए बीकॉम बीबीए फर्स्ट एंड सेकेंड ईयर एनुअल एग्जाम्स 2021। सो लास्ट डेट विदाउट लेट फीस 22 जून 21 एंड लास्ट डेट विथ फीस ऑफ लेट फीस 200 रुपीज़ 29 जून तक, और लास्ट डेट विथ लेट फीस ऑफ 500 6-7 यानी कि జూలై 21। సో ఫ్రెండ్స్, ఉస్మానియా యూనివర్సిటీలో ఎవరైతే ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారో బీఏ బీకామ్ బీబీఏలో, అండ్ అలాగే సప్లిమెంటరీ క్యాండిడేట్స్ ఎవరైతే ఫెయిల్ ఉన్నారో సో వాళ్ళు కూడా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ ఫీజ్ పేమెంట్ చేసుకోవడానికి డేట్స్ రిలీజ్ అయ్యాయి। సో ఇదండి డేట్స్, వితౌట్ లేట్ ఫీజ్ 22 జూన్ వరకు, అండ్ విత్ లేట్ ఫీజ్ 200 29 జూన్ వరకు, అలాగే 500 లేట్ ఫీజ్ తోటి 6 జూలై వరకు ఫీజ్ పేమెంట్ అనేది చేసుకోవచ్చు। సో నెక్స్ట్ వచ్చేసి ఫీజ్ డీటెయిల్స్ ఫస్ట్ ఇయర్ ఫీజ్ BA 2090 రూపీస్ ఇంక్లూడింగ్ అసైన్మెంట్ ఫీజ్ అండి, అండ్ అలాగే బీకామ్ ఫస్ట్ ఇయర్ ఫీజ్ 2210 రూపీస్ ఇంక్లూడింగ్ అసైన్మెంట్, అండ్ BBA ఫీజ్ 2715 రూపీస్ ఇంక్లూడింగ్ అసైన్మెంట్ ఫీజ్। సో ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఈ ఫీజ్ పే చేయాలి, అండ్ అలాగే సెకండ్ ఇయర్ వాళ్ళు వచ్చేసి 1890 రూపీస్ ఇంక్లూడింగ్ అసైన్మెంట్ ఫీజ్ BA కోర్స్, అండ్ బీకామ్ సెకండ్ ఇయర్ వచ్చేసి 2010 రూపీస్, అండ్ అలాగే BBAలో సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ 2515 రూపీస్ పే చేయాల్సి వస్తుంది। అండ్ అలాగే जो BA థర్డ్ ఇయర్ ఫీజ్ 2340 రూపీస్ ఇంక్లూడింగ్ అసైన్మెంట్, అండ్ బీకామ్ థర్డ్ ఇయర్ ఫీజ్ 2460 రూపీస్, అండ్ BBA ఫైనల్ ఇయర్ ఫీజ్ 2965। సో ఈ ఫీజెస్ అనేది పే చేయాలి ఫ్రెష్ స్టూడెంట్స్ BA బీకామ్ BBAలో అడ్మిషన్ చేసుకున్న వాళ్ళు। అండ్ అలాగే నో మోర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ లేదు అనేసి నోటీస్లో ఉంది। అండ్ ఒక నోట్ ఇక్కడ చూద్దాం మనము, ఇక్కడ చూడండి, అసైన్మెంట్స్ షుడ్ బీ హ్యాండ్ రిటన్ అండ్ టు బీ సబ్మిటెడ్ అట్ ది BA బీకామ్ BBA కౌంటర్ యాజ్ అండ్ వెన్ అసైన్మెంట్స్ క్వశ్చన్స్ ఆర్ అప్లోడెడ్ ఇన్ అవర్ వెబ్సైట్, దట్ ఈస్ www.oucde.net। సో ये असाइनमेंट्स जो है BA बीकॉम BBA का, ये आप हैंड राइटिंग के साथ BBA, अगर आप BBA है तो BBA काउंटर में, और BA है तो BA काउंटर में, या BCom है तो BCom काउंटर में सबमिट करना पड़ेगा। और ये जो असाइनमेंट क्वेश्चंस विल बी अपलोडेड इन द वेबसाइट ऑफ ऑफिशियल वेबसाइट www.oucde.net। సో ఎవరైతే BA బీకామ్ BBAలో అడ్మిషన్ తీసుకున్నారో వాళ్ళు అసైన్మెంట్స్ అనేది వాళ్ళ రెస్పెక్టివ్ కౌంటర్స్ ఉంటాయండి పీజీ రామరెడ్డిలో BA బీకామ్ BBA కౌంటర్స్, సో అక్కడ సబ్మిట్ చేయాలి। అసైన్మెంట్ క్వశ్చన్ పేపర్స్ అనేది ఆఫీషియల్ వెబ్సైట్లో అప్లోడ్ అవుతాయి, అది అయిన తర్వాత కూడా నేను మళ్ళీ వీడియో చేస్తాను। అండ్ ఇక్కడ చూడండి, అలాంగ్ విత్ సబ్మిట్ దేర్ ఇంటర్నల్ అసైన్మెంట్ విల్ హ్యావ్ టు along with this exam fee acknowledgement copy। సో అసైన్మెంట్స్ అనేది మీరు ఈ ఎగ్జామ్ ఫీజ్ పే చేసిన రిసిప్ట్ ఉంటుంది, ఆ రిసిప్ట్ ప్లస్ అసైన్మెంట్ కాపీ అనేది కౌంటర్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది। అండ్ అలాగే విత్ ది స్పెసిఫైడ్ డేట్, సో ఏదైతే డేట్ ఇస్తారో కట్ ఆఫ్ డేట్ ఉంటుంది అసైన్మెంట్ సబ్మిట్ చేయడానికి కూడా, ఆ కట్ ఆఫ్ డేట్ లోపల చేయాలి।
సో క్యాండిడేట్స్ ఫెయిలింగ్ టు సబ్మిట్ దేర్ ఇంటర్నల్ అసైన్మెంట్ విల్ హ్యావ్ టు ఫోర్గో దేర్ మార్క్స్. సో ఒకవేళ ఇన్ టైంలో ఏదైతే కట్ ఆఫ్ డేట్లో సబ్మిట్ చేయకపోతే అసైన్మెంట్స్, సో उनका जो मार्क्स है वो असाइनमेंट मार्क्स कट हो जाएगा, नहीं आएगा. And their assignments will not be accepted the stipulated date or at the later stage. So जो भी स्टूडेंट्स असाइनमेंट इन टाइम सबमिट नहीं करेंगे, ఎవరైతే అసైన్మెంట్స్ ఇన్ టైంలో సబ్మిట్ చేయరో వాళ్ళ అసైన్మెంట్స్ అనేది తర్వాత యూనివర్సిటీ యాక్సెప్ట్ చేయదు, సబ్మిట్ చేసుకోదు. నెక్స్ట్ వచ్చేసి బి ఒకటి, ఫర్ ట్రాన్స్ఫర్ క్యాండిడేట్స్ కన్సాలిడేట్ మార్క్స్ మెమోస్ విల్ నాట్ బి ఇష్యూడ్. సో ఎవరైతే ట్రాన్స్ఫర్ క్యాండిడేట్స్ ఉన్నారో రెగ్యులర్ టు డిస్టెన్స్, సో వాళ్ళకు కన్సాలిడేట్ మెమోస్ అనేది ఇష్యూ చేయరు. అండ్ ఇన్స్ట్రక్షన్స్ అండి, ఫీజు ఎలా పే చేయాలి. ద ఆన్లైన్ పేమెంట్స్ ఆప్షన్స్ అవైలబుల్ ఆర్, సో టీఎస్ ఏపీ ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు, డెబిట్ కార్డ్ ద్వారా చేసుకోవచ్చు, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్. సో ఈ కోవిడ్ వలన ఈ టీఎస్ ఏపీ ఆన్లైన్ ఒకవేళ మీకు అందుబాటులో లేకపోతే మీరు మీ ఇంట్లో నుంచే డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చేసుకోవచ్చు. సో చేసుకోవడానికి ఈ వెబ్సైట్ అండి. ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ విజిట్ అవర్ వెబ్సైట్ www.oucde.net. సో ఈ వెబ్సైట్లో వెళ్ళేసి మీరు మీ ఎగ్జామినేషన్ ఫీజు అనేది పే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జామినేషన్స్ ఎప్పుడు అవుతాయి. సో ఇక్కడ చూడండి, థర్డ్ పాయింట్, ద ఎగ్జాక్ట్ డేట్ ఆఫ్ కమన్స్మెంట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ అండ్ డీటెయిల్ టైమ్ టేబుల్ విల్ బీ నోటిఫైడ్. సో ఇంతవరకు ఎగ్జామినేషను ఇప్పుడు జరుగుతాయి అనేది ఏది క్లియర్గా లేదు. సో ఎగ్జామినేషన్ ఫీజ్ డేట్ అనేది ఇచ్చారు. సో ఎగ్జామినేషన్ ఫీజ్ డేట్ అయిపోయిన తర్వాత ఎగ్జామినేషన్స్ డీటెయిల్ టైం టేబుల్ అనేది యూనివర్సిటీ పెట్టే ఆస్కారం ఉంది. అండ్ ద ఎగ్జామినేషన్ ఫీజ్ వన్స్ పేడ్ విల్ నాట్ బి రిఫండెడ్ ఆర్ అడ్జస్టెడ్. ఇఫ్ ట్యూషన్ ఫీ ఈజ్ డ్యూ ప్లీజ్ పే త్రూ ఆన్లైన్ ఇమీడియట్లీ. ఒకవేళ ట్యూషన్ ఫీజ్ మీరు డ్యూ ఉంటే అది ఆన్లైన్లో ఇమీడియట్లీ పే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్స్ వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, ఎగ్జామినేషన్ సెంటర్స్ ఓన్లీ ట్విన్ సిటీస్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ ఓన్లీ. సో ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది క్రియేట్ చేస్తారు. సో ఎగ్జామినేషన్ ఫీజు ఎలా పే చేయాలి అది కూడా నేను చూపిస్తాను ఇదే వీడియోలో. సో ఫ్రెండ్స్, ఇది ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫీజ్ పే చేసుకోవడానికి లింక్ అండి. సో ఇక్కడ చూడండి, ప్లీజ్ ఎంటర్ యువర్ హాల్ టికెట్ నంబర్ ఫర్ ఆన్లైన్ సర్వీస్. సో ఇక్కడ మీరు ఎన్రోల్ నౌ అనేసి కొట్టేస్తే ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. హాల్ టికెట్ నెంబర్ అంటే మీరు అడ్మిషన్ ఆన్లైన్లో చేసినప్పుడు మీ అప్లికేషన్ ఫామ్లో ఉంటుంది చూడండి హాల్ టికెట్ నెంబర్, అది చేయాలి. ప్లస్ మీ కోర్స్ అనేది మెన్షన్ చేసుకోండి. అండ్ ఇక్కడ క్యాప్చా చేసి కంటిన్యూ చేస్తున్నట్లయితే మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫీజు అనేది వస్తుంది. అండ్ ఒకవేళ ఆల్రెడీ మీరు స్టూడెంట్ లాగిన్ ఉంటే హాల్ టికెట్ నెంబరు, కోర్సు, పాస్వర్డ్ అనేది చేసేసి లాగిన్ అనేసి సబ్మిట్ చేస్తే మీకు ఆన్లైన్ సర్వీసెస్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఆ లింక్ ద్వారా కూడా ఎగ్జామినేషన్ ఫీజు అనేది పే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.